అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణాన్ని భిక్షాటన రహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక దేవాలయాల వద్ద చిన్నారులు, మహిళలు, వృద్ధులు భిక్షాటన చేయడం చూసి తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తితో ఆలయాలకు వచ్చే భక్తుల ముందు చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు నేరుగా తమను సంప్రదిస్తే ఉపాధి, ఆశ్రయంతో పాటు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు గురు పౌర్ణమి, నిన్నటి రోజు సరే అందరూ దేవుళ్ళకి పోయినారు. మా ఊళ్ళో 2, 3 ఉన్నాయి. అక్కడ పొప్పురు రోడ్లో ఉంది శివుడు, ఇది అక్కడ వచ్చి నంద్యాల దగ్గర ఉన్నది శివాలయం పక్కన అక్కడ ఉంది, సద్యదిన్నెలో ఉంది, ఇక్కడ సంజీవ్ నగర్లో ఉంది. అందరూ పోయినారు, కష్టాలు చెప్పుకున్నారు, మంచిదే. కానీ నేను గుడి లోపల పోకముందు కష్టంగా అనిపించింది. ఈ పిచ్చికుంటోళ్ళు ఉన్నారే, బాగున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ ఫ్యామిలీస్ బాగా తెలుసు. పొద్దున్నే వాళ్ళ మోటార్ సైకిల్లో ఆటో వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళు పరకలు బాగా చేస్తారు తెలుసా మీకు. తమిళనాడుకంతా మా దగ్గర 40% ఈ ఊరి నుంచే పోతాయి. చాలా సౌండ్గా ఉన్నారు వాళ్ళు. బాధాకరమైనది ఏమంటే ఆడవాళ్ళు తెచ్చి ఆ పిల్లల్ని కందమ్మలు ఇంత నేను నిన్న ఆ గుడి దగ్గర సంజీవుని గుడి దగ్గర బాధాకరం. ఆ మెచ్యూరైన పిల్లలు పెట్టుకొని వెనక తింటాను. వాళ్ళు ఎన్ని రోజులైందో స్నానం చేయక ఏమీ చేయక బాధ అనిపించింది. నేను వాళ్ళకి చెప్తున్నా, ఇంకా చిన్న పిల్లలు పెయింట్ వేసి గాంధీ బొమ్మ అంటారంట. ఏమైతుందంటే వాడి స్కిన్, వాడి పరిస్థితి. నేను సచివాలయంలో చెప్పిన, ఇందాక పొద్దున్న కమిషనర్కి చెప్పిన, మా ఫ్రెండ్స్ ఉన్నారు సూరుముని, అట్లా కొందరు ఉన్నారు. ఒక గ్యాంగ్ తయారు చేసి దాని విషయం ఏదైనా చేయాలని. నాకైనా ఎక్కువ నా భార్య చాలా కష్టపడింది. అన్నీ చేస్తే ఇదైతే చెయ్యాలి. ఆమె నెలకు 25,000 ఫుడ్ కోసం ఇస్తాను కూడా అనౌన్స్ చేసి నాతో చెప్పింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా కొద్దిగా పాపం అంటే పాపం పదమే పోయింది మీ ఇళ్ళల్లో. మీ అమ్మగారు, మీ అవ్వలు ప్రతి సెకండ్ పాపం పాపం అనేది పదమే పోయింది. కనీసం అందరూ చెడ్డోళ్ళు కాదు, ఉన్నారు, ఇంకా హృదయం ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఎవరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మా ఇంటి వద్దగా ఎవరన్నా రాకపోతే మొత్తం మేము ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నాం.